ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 37వ కీర్తన 6వ వచనం. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నాకు తెలిసినటువంటి ఒక దైవజనులు దేవుణ్ణి నమ్ముకున్నారు. భార్య దేవుని నమ్ముకుంది, భర్త దేవుని నమ్ముకోలేదు. ఆవిడ చాలా మంచి విశ్వాసి. భర్త ఆమె ఎప్పుడు ప్రార్థన చేసినా కొడుతూ ఉండేవాడు. ఆయన బ్యాంకులో ఉద్యోగం చేశాడు. గొప్ప దైవజనుని సాక్ష్యం ఇది. అయితే ఆ బ్యాంకులో మేనేజరు దొంగతనంగా కొంత డబ్బుని దొంగిలించి ఈ క్రైస్తవ కుటుంబం మీద ఆ నిందను వేశాడు. పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని స్టేషన్లో తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు. అయితే ఈ భార్య భర్త పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది. ఏంటో తెలుసా? ఏమంటే మీరు భయపడొద్దండి, దేవుడు మనకి తోడై ఉన్నాడు, ఆ దేవుడు సహాయం చేస్తాడు. నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నేను అనుదినము ప్రార్థన చేస్తున్నటువంటి నా దేవుడు మీ నిర్దోషత్వమును బయలుపరుస్తాడు, మీరు భయపడొద్దండి అంటే ఈ భర్తకి నమ్మకం లేదు. ఎందుకంటే అవిశ్వాసి ఆయన. ఇప్పుడు మంచి విశ్వాసి. స్టేషన్ తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు. స్టేషన్లో ఇంట్రాగేషన్ జరుగుతుంది నైట్ అంతా. అయితే రాత్రికాల సమయంలో ఎస్ఐ నిద్రపోతుంటే ఎవరో తట్టి లేపినట్లు అనిపించిందంట. ఆయన లేచి చూశాడు, ఎవరు లేరు. సరే నిద్ర లేసాం కదా, ఈ వ్యక్తిని తీసుకుని వచ్చాం, ఈ కేసుని స్టడీ చేస్తూ ఉంటే పొరపాటు ఎక్కడుందో కనుక్కుని ఉదయకాల సమయంలో 6 గంటలకు వచ్చి ఒక మాట చెప్పాడంట. నైట్ నాకు నిద్ర రాలేదు, లేచాను, ఎవరో లేపినట్టు అనిపించింది. నాకు చూస్తే మేల్కొన్నాం కదా, లేచాం కదా, చూద్దామని చెప్పి ఈ కేసు మొత్తం స్టడీ చేశాను. దీంట్లో నీది ఎటువంటి తప్పు లేదని కనుక్కున్నాను, కాబట్టి నిన్ను రిలీజ్ చేస్తున్నానని చెప్పి అతన్ని రిలీజ్ చేసి ఆ బ్యాంక్ మేనేజర్ని అరెస్ట్ చేశారండి. నీకు న్యాయము తీర్చేటటువంటి దేవుడు ఉన్నాడు. నిందలు వేస్తున్నారా, అవమానకరంగా మాట్లాడుతున్నారా, నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నారా, భయపడొద్దు. ప్రభు నీతో తోడుగా ఉన్నాడు. ప్రభు నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడు. దేవుడు నిన్ను గణపరుస్తాడు. నీ దేవుడు నిత్యము నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి సహాయం చేసి గణపరుస్తాడని, నీ అవమానానికి రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భయపడొద్దు, దేవుని నమ్ము, దేవునిపై ఆధారపడు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిందిగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.